మనం ఏదైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఆ నైట్ ఆ ఊర్లోనే స్టే చేయాలంటే ఏం చేస్తాము? ఖచ్చితంగా హోటల్‌లో ఉండాల్సిందే. అలా తీసుకున్న హోటల్ రూమ్‌లో దయ్యం ఉంటే కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళకి తెలీక దయ్యమున్న హోటల్ రూమ్‌ని తీసుకొని అందులో ఒక నైట్ స్టే చేసి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేంటో తెలుసుకుందాము. మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మాది మంగళగిరి. మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక కొండ దిగి కిందకి వచ్చాము. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే అక్కడే రూమ్ తీసుకొని ఆ నైట్ అంతా స్టే చేసి పొద్దున్నే లేచి కాణిపాకం కూడా చూసి ఊరికి వెళ్దాం అనుకున్నాము. అనుకున్న విధంగానే ఒక పెద్ద కాంప్లెక్స్ కనిపించింది. అక్కడికి వెళ్ళి అడిగాము. రూమ్స్ ఉన్నాయని చెప్పి మాకు 6th ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. అంత పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సరే వేరే చోటకి వెళ్ళి రూమ్ చూసుకుందామంటే బాగా లేట్ అయిపోయింది. అంత రాత్రి వేళ వెళ్ళినా ఒకవేళ రూమ్ దొరుకుతుందో లేదో, ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, ఈ ఒక్క నైటే కదా ఎలాగలా అడ్జస్ట్ అవుదాము అని చెప్పి ఇంకా చేసేదేమీ లేక బయట డిన్నర్ చేసేసి ఒకేసారి రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. రిలాక్స్గానే ఉన్నాం కానీ మాతో పాటు ఇంకెవరో రూమ్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. ఆ కాంప్లెక్స్ కూడా చూడ్డానికి అలానే ఉంది, చాలా పెద్దగా ఉంది. మరి నైట్ అవ్వడం వల్ల ఏమో కానీ ఆ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు బయట ఎవ్వరూ తిరగట్లేదు, ఒక్కరు కూడా బయట కనిపించలేదు. ఇంకా లైట్స్ కూడా వెలగడం లేదు. మనసులో భయం భయంగానే ఉన్నా మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్న తర్వాత టీవీ చూసి పడుకున్నాము. మేం పడుకున్న కాసేపటి తర్వాత సడన్గా విండో ఓపెన్ అయ్యి గట్టిగా కొట్టుకోవడం మొదలయ్యింది. ఇంకా నేను పైకి లేచి గాలికి ఏమైనా కొట్టుకుంటుందా అని వెళ్ళి చూస్తే అసలు బయట గాలి కూడా రావట్లేదు. ఇదేంటబ్బా ఇలా అవుతుంది, విండో ఎందుకు కొట్టుకుంటుంది అని దాన్ని లాక్ చేసి మళ్ళీ వచ్చి బెడ్ మీద పడుకున్నాననే కానీ నిద్ర రావట్లేదు. మేం తీసుకున్న రూమ్లో నా ఎదురుగా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. నేను ఒక సైడ్కి తిరిగి పడుకున్నాను. ఎందుకో ఆ డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న అద్దంలోకి చూడగానే ఒక తెల్లటి ఆకారం మా ఆయన పక్కన నుంచున్నట్టు కనిపించింది. ఇంకంతే, దాన్ని చూడగానే నాకు చాలా భయం వేసింది. మా ఆయన వైపు తిరిగి కూడా చూడలేదు, గట్టిగా కళ్ళు మూసుకొని పడుకోనున్నాను. కళ్ళు మూసుకున్నాననే కానీ అసలు నేను చూసింది నిజమేనా, అసలు అక్కడే ఉందా అది అని ఎలాగలా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే అది ఇంకా అక్కడే ఉంది, ఇంకా దగ్గరగా వచ్చేసింది. భయపడుతూనే నిద్రపోతున్న మా వారిని లేపి నాకు ఇలా కనిపిస్తుంది అని చెప్పాను. దానికి మా వారు నాకు ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే తనకి ముందే అది కనిపించిందని, నాకెక్కడ చెప్తే నేను భయపడతానని నాతో చెప్పలేదని చెప్పారు. ఓర్ నాయనో, ఉండి మంచి రూమే వెతుక్కుంటూ వచ్చామని చేసేదేం లేక ఒకరినొకరం గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాము. మేమిద్దరం అలా పడుకున్నామో లేదో మా చెవి దగ్గర ఏదో ఒక సౌండ్ అని రావడం మొదలయ్యింది. ఆ సౌండ్ విని దాంతో ఇంకా భయం వేయడం స్టార్ట్ అయ్యింది. అయినా సరే మేము దాన్ని పట్టించుకోకుండా అలాగే పడుకొని ఉన్నాము. మళ్ళీ కాసేపటి తర్వాత నేను లాక్ చేసి వచ్చిన విండో సడన్గా ఓపెన్ అయ్యింది. ఏదో ఒక ఆకారం ఆ విండో దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా గజ్జల సౌండ్ కూడా భయంకరంగా వచ్చింది. వీటన్నిటిని చూసిన తర్వాత మా ఇద్దరికి చాలా భయం వేసింది. ఒకరినొకరం గట్టిగా పడుకొని అట్లనే ఉన్నాము. ఇంకా మా మంచం కూడా కదలడం స్టార్ట్ అయ్యింది. ఇంకిక్కడుంటే మా ప్రాణం పోతుందని అనిపించి గబుక్కున పైకి లేచి మా ఆయన్ని చేయి పట్టుకొని డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాము. మేము వెళ్తున్నామనే కానీ మా కాళ్ళు అస్సలు ముందుకు కదలట్లేదు. కానీ మా కులదైవం నరసింహస్వామిని తలుచుకొని మేము కిందకి దిగాము. ఎప్పుడైతే కిందకి దిగామో అమ్మయ్య బతికి బయటపడ్డాము అని ఊపిరి పీల్చుకున్నాము. టైం చూస్తే 2 దాటిపోయింది.
మా ఆయనకి బాగా కోపం వచ్చింది. ఆ రూమ్ ఇచ్చిన వాళ్ళకి చెప్పి ఏంటిది అని అడుగుదామని అనుకున్నారు. మనం ఉండేది ఒక్క నైటే కదా, ఎందుకండి తెలియని ఊర్లో మనం గొడవలు పెట్టుకోవడం అని నేనే నచ్చ చెప్పాను. ఇంకా అంత రాత్రిపూట మేము ఎక్కడికి వెళ్తాము, ఇంకా చేసేదేమీ లేక పక్కనే సెల్లార్లో కొంతమంది పడుకొనుంటే వాళ్ళ మధ్యలో వెళ్ళి పడుకున్నాము. అలా పడుకున్నామో లేదో అప్పుడే మాకు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, మా ఆయన 3 తులాల బంగారు గొలుసు, ట్రైన్ రిటర్న్ టికెట్స్, డబ్బులు, ఇంకా మా లగేజ్ కూడా మొత్తం ఆ రూమ్లోనే ఉన్నాయని అదే ఆలోచిస్తూ ఆ రాత్రి పడుకున్నాము. ఇంకా తెల్లారింది మా లగేజ్ తీసుకోవడానికి మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్దాము అని మా ఆయన అన్నారు. నేను కూడా సరేనని ఆ రూమ్ ఓనర్ని కూడా మాతో పాటు తీసుకెళ్దాము అనుకున్నాము. కానీ రిసెప్షన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన లేడు. అక్కడే పనిచేస్తున్న వర్కర్స్ని అడిగితే ఆయన ఎప్పుడొస్తాడో కూడా మాకు తెలీదు అని చెప్పారు. సరేనని ఇంక అక్కడ పనిచేసే వాళ్ళనే తీసుకొని మా రూమ్కి వెళ్ళాము. వాళ్ళకి రాత్రి మాకు జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పి వాళ్ళని రూమ్ బయటే నుంచోమని చెప్పి మేము రూమ్ లోపలికి వెళ్ళి స్నానం అది చేసి మా వస్తువులన్నీ తీసుకొని రూమ్ బయటికైతే వచ్చేసాము. ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము కాణిపాకం వెళ్ళాము. అక్కడే వినాయకుడి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం నా మనసు కుదుట పడింది. అప్పుడే మా వారు నాతో ఒక మాట చెప్పారు. అది విన్న తర్వాత నా ఒంట్లో వణుకు పుట్టింది. అదేంటంటే, పొద్దున్నే లేచాక మా వస్తువులు తీసుకోవడానికి మేము రూమ్ లోపలికి వెళ్ళాం కదా, వెళ్ళాక మా వారు స్నానం చేయడానికని బాత్రూంలోకి వెళ్ళారు. తను బాత్ చేస్తుండగా అక్కడే బాత్రూంలో ఉన్న ఒక పెద్ద అద్దంలో ఆయనకి ఒక భయంకరమైన ఒక అమ్మాయి తననే చూస్తున్నట్టుగా కనిపించిందంట. అది చూసి మా ఆయనకి భయమేసి కళ్ళు మూసుకొని త్వరగా వాటర్ పోసుకొని బయటికి వచ్చేశారు. అక్కడ ఉన్నప్పుడే ఈ విషయం నాతో చెప్తే ఎక్కడ నేను భయపడి స్నానం కూడా చేయనని నాతో చెప్పలేదు అన్నారు. అది వినగానే ఎలాగలా బయటపడ్డాం కదా అని ఊరికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చాక కూడా మాకిలా జరిగిందని మేము ఎవ్వరితో చెప్పలేదు. ఎందుకంటే ఇలా చెప్తే నమ్ముతారో లేదో, కానీ ఫేస్ చేసింది మేము కదా, మాకు తెలుసు అది నిజమో కాదో అని. ఇది మా స్టోరీ బృంద. ఈ స్టోరీ వల్ల తెలిసింది ఏంటంటే, మామూలుగా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం హోటల్స్లో ఉంటాము, నైట్ అంతా స్టే చేస్తాము. కానీ మనం వెళ్ళిన హోటల్స్ ఎలా ఉంటాయో, అసలు అంతకుముందు వాటిలో ఏం జరిగిందో కూడా మనకి తెలీదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి హోటల్కి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. జనరల్గా దయ్యాలు రాత్రిపూటే కనిపిస్తాయి అంటారు కదా, కానీ వీళ్ళ స్టోరీలో మార్నింగ్ అయిన తర్వాత కూడా ఆ దయ్యం ఆ రూమ్లోనే వీళ్ళకి కనిపించిందంటే, వామ్మో, ఆ దయ్యం స్టోరీ ఏమై ఉంటుందో మనకైతే తెలియదు. ఇదండి ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ లైఫ్లో కూడా ఏదైనా హారర్ ఇన్సిడెంట్స్ జరుగుంటే అది మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు ఇన్స్టా లేకపోతే కమెంట్ సెక్షన్లోనే స్టోరీ చెప్పండి. మరొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.